ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ హేమ. రచయిత్రి అమృత సేకరించి పంపిన తులసీదేవి కథని మనం ఇప్పుడు విందాం. తులసీదేవిని ఎందుకు ఆరాధించాలి? ఆవిడ విష్ణువుకి భార్య అంటారు. అది నిజమేనా? అయితే ఆవిడే విష్ణువుని ఎందుకు శపించింది? ఏమని శపించింది? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు, తులసి మొక్కకి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో ఇవన్నీ మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు తిన్నది జీర్ణించుకుని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో భక్తులు శివక్షేత్రాలకు, వైష్ణవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు, తులసి చెట్టుకు కూడా పూజలు నిర్వహిస్తారు. ఉసిరి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి తులసి మొక్కతో వివాహం చేసే సంప్రదాయం కూడా ఉంటుంది. తులసికి ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారు? తులసి చెట్టుకి పూజలు చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? ఇటువంటి అనేక విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని అంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మన ప్రాచీన కాలం నుండి ఓ నమ్మకం ఉంది. సాక్షాత్తు విష్ణు రూపంగా పూజించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసి చెట్టుతో వివాహాన్ని జరిపిస్తారు. మరికొందరైతే వివాహానికి గుర్తుగా కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతారు. ఇదంతా కూడా మనకు ఆ పురాణాలలో చెప్పడం జరిగింది. ఈ విధానాన్ని దేవాలయాల్లో కథలుగా చెప్తూ ఉంటారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి కన్నా ముందు తులసి వచ్చిందని చెప్తూ ఉంటారు. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని చూసి ఇష్టపడుతుంది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. కానీ లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగి ఆవిడతో మహావిష్ణువు వివాహం అవడంతో
విష్ణుమూర్తిని తన్ని కూడా పెళ్లి చేసుకోమని అడుగుతుంది తులసీదేవి. అప్పుడు లక్ష్మీదేవి తీవ్ర ఆవేశానికి గురై తులసి మీద కోపంతో శపించడం వల్ల ఆవిడ ఓ మొక్కైపోయింది. ఇదంతా గమనించిన మహావిష్ణువు తులసి పట్ల జాలిపడి, అయ్యో, ఎంత పని జరిగింది తులసి, నువ్వు బాధపడకు, నీవు కన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. భవిష్యత్తులో ఎలాగైనా నేను నీకు దగ్గరవుతాను. నేను ఒక సాలగ్రామ రూపంలో ఉన్నప్పుడు నీవు నాకు దగ్గరవుతావు. మనకి వివాహ వేడుకలు కూడా జరుగుతాయి. అయితే మొక్కగా ఉన్న నిన్ను ఇళ్లల్లో, దేవాలయాల్లో పెట్టుకుని పవిత్రంగా పూజిస్తారు. పవిత్రతకు ప్రతీకపై ప్రతి ఇంట్లోనూ వర్ధిల్లు కాక. కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి రోజున నీకు నాకు వివాహం జరిపిస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. అయితే ఇప్పుడు తులసీదేవికి విష్ణుమూర్తికి వివాహం ఎలా జరిగిందో మనం చూద్దాం. పురాణ నేపథ్యంలో దేవీ భాగవతం ప్రకారం పూర్వం దక్ష సావర్ణి అనే మనువు ఉండేవాడు. ఆయన చాలా సద్గుణవంతుడు, విష్ణువులో భాగం. దక్ష సావర్ణి నుండి వచ్చిన వారు బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి, వృషధ్వజ. వీరిలో వృషధ్వజ గొప్ప శివభక్తుడు. శివుడు కూడా అతని భక్తికి మెచ్చి వృషధ్వజుని ఆశ్రమంలో ఒక దేవయుగమంతా నివసించాడట. వృషధ్వజుడు ఓ రాజయ్యి ఒక శాసనం పెట్టి తన దేశంలో శివుణ్ణి తప్ప మరి ఇతర దేవతను ఆరాధించకూడదు అనే నియమాన్ని పెట్టాడు. భాద్రపద మాసంలో వేదాలు చదివి మహాలక్ష్మిని పూజ చేయడం ఆపమన్నాడు. అన్ని యాగాలు, వైదిక ఆచారాలు, విష్ణు పూజలు ఆపేయమన్నాడు. ఇలా దేవతలను తక్కువ చేసి చూస్తుండడం, శివుడిని కాకుండా ఇతర దేవతలను పూజించకూడదని దేవతల్ని కించపరిచినందుకు వృషధ్వజుణ్ణి సుభిక్షంగా ఉండనివ్వము అని ఆవేశంతో అతని వంశం నాశనమవుతుందని శపించాడు సూర్యుడు. అది శివుడికి నచ్చక త్రిశూలాన్ని చేతిలో పట్టుకుని సూర్యుణ్ణి శిక్షించబోయాడు. సూర్యుడు భయపడి ఆయన తండ్రి కశ్యపుణ్ణి ఆశ్రయించాడు. కశ్యపుడు, సూర్యుడు, బ్రహ్మ కలిసి మహావిష్ణువు వద్దకు వెళ్లారు. వీరిని తీసుకుని శివుణ్ణి దర్శించుకున్న విష్ణుమూర్తి, మహాదేవా, ఒక్క అరగంటలోనే భూమి మీద 21 యుగాలు గడిచిపోయాయి. ఇలా ధర్మకార్యాలని పక్కన పెడితే అతని వంశం వృద్ధిలోకి రాలేదు. ఒక్క శివుడే గొప్ప అని పంచభూత ఆరాధన మానేస్తే అతన్ని అనుసరించేవారు ఏకంగా మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. ఇది తగదని మీకు తెలియచేస్తున్నామని అన్నాడు. దానికి శివుడు నవ్వి, అతను చేసిన కర్మానికి ఫలితం అతనే అనుభవించాడు. సూర్యుడి శాపం ఫలించి మీరు మాట్లాడే సమయంలో అతనికి కాలం తీరి చనిపోయాడు. అతనే కాదు, అతని కొడుకు రథధ్వజుడు కూడా మరణించాడు. వారి తర్వాత తరాల్లో పుట్టబోయే ధర్మధ్వజ, కుశధ్వజ అనే ఇద్దరి వలన తిరిగి ఆ వంశానికి సర్వదేవత అనుగ్రహం దొరకగలదు అన్నాడు. ఆ వంశంలో కొన్నాళ్లకి శివుడు చెప్పినట్టే ధర్మధ్వజ, కుశధ్వజ జన్మించారు. తమ వంశం సూర్యుని శాపం కారణంగా నిస్తేజంగా ఉందని గ్రహించి ముందు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు లక్ష్మిని పూజించడం ప్రారంభించారు. ధర్మధ్వజుడు, కుశధ్వజుడు మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారు. వీరిద్దరిలో ముందుగా కుశధ్వజుడి గురించి తెలుసుకుందాం. కుశధ్వజుడికి మాలావతి అనే భార్య ఉంది. ఆవిడకు లక్ష్మీదేవి అనుగ్రహంతో వేదవతి అనే అమ్మాయి పుట్టింది. ఈ వేదవతి చిన్నప్పటినుంచి విష్ణువుని మనసులో ఆరాధిస్తూ ఆయన కోసం తపస్సు చేస్తూ ఉంటుంది. కాని రావణాసురుడు చెరపట్టడంతో తన ఇంట్లోనే మళ్లీ పుట్టి తన ఇంటనే ఉండి తనని నాశనం చేస్తానని చెప్పి ఆత్మత్యాగం చేసుకుంటుంది. తర్వాత ఈవిడే సీతాదేవిగా పుట్టి రావణుడి చావుకి కారణమైందని చెప్తారు. ఇక ధర్మధ్వజ రాజుకు మాధవి అనే భార్య ఉంది. మహాలక్ష్మి అనుగ్రహంతో ఈవిడ గర్భం దాల్చుతుంది.
ఓ 100 సంవత్సరాల తర్వాత మాధవీదేవి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు కూడా ఆ పిల్ల పరిపక్వమైన తేజస్సుతో ఎంతో అందంగా పుట్టడంతో తులతూగేది ఉండబోదని భావించి ఈ పాపకి తులసి అని పేరు పెట్టుకున్నారు. ఈ తులసి కూడా సమస్త ప్రాపంచిక సుఖాలను విడిచిపెట్టి హిమాలయాల్లోని బదరికాశ్రమానికి వెళ్ళి మహావిష్ణువు తనకు భర్తగా రావాలనే ప్రార్థనతో తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె 24,000 సంవత్సరాలు వేడి కాలంలో అగ్ని గోళాల మధ్య కూర్చుని, చలికాలంలో నీటిలో కూర్చుని కేవలం పళ్ళు తింటూ నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తీవ్ర తపస్సు చేసింది. తర్వాత కేవలం ఆకులను మాత్రమే తింటూ మరో 30,000 సంవత్సరాలు, గాలిని ఆహారంగా తీసుకుని మరో 40,000 సంవత్సరాలు, ఆహారం లేకుండా మరో 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. మీకు ధ్రువుడి కథ గుర్తుకు వచ్చి ఉండాలే. అతను కూడా ఇంచుమించు ఇలాంటి తపస్సే చేసి విష్ణువుని ఆకట్టుకున్నాడు కదా. అయితే ఇక్కడ తులసికి ప్రత్యక్షమైంది విష్ణువు కాదు, బ్రహ్మదేవుడు. మహావిష్ణువు తనకు భర్త కావాలని కోరింది తులసి. అది విని బ్రహ్మ, అమ్మా, నీవు తపస్సు చేసే కాలాల్లో విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తి కృష్ణావతారం దాల్చి బృందావనంలో గోపకాంతల మధ్య ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుకి భక్తుడు ఒకడు శ్రీకృష్ణునికి స్నేహితుడిగా అమితంగా ప్రేమించి ఆరాధించే గురుబంధువుగా ఉన్నాడు. ఆ సుదాముడనే గోవురాజు రాధాదేవి శాపం కారణంగా శంఖచూడుడు అనే రాక్షసుడిగా జన్మించాడు. అతను సాటిలేని గొప్ప యోధుడు, వీరుడు. నిన్ను గోలోకంలో చూసి ప్రేమలో పడ్డాడు. అతనికి నువ్వు ఇప్పుడు భార్యవవుతావు. తర్వాతి కాలంలో నారాయణుడే స్వయంగా నిన్ను ఎన్నుకునే అవసరం వస్తుంది. అప్పుడు స్వయంగా విష్ణువుకే నువ్వు భార్యవవుతావు. ఆ సమయంలో నీ దివ్య శరీరంలోని తలకరుల భాగం తులసి అనే మొక్కగా భూమిపై పెరుగుతుంది. ఆ మొక్క అన్ని మొక్కల్లో అత్యంత పవిత్రమైనదిగా కొలవబడుతుంది. విష్ణువుకి ప్రీతికరమైనదిగా, సకల దేవతల ఆరాధనలో ముఖ్య వస్తువు కాగలవు అని చెప్పి మాయమవుతాడు. రాధాదేవి తన కృష్ణుణ్ణి మరో గోపకాంత వివాహం చేసుకోవాలని తలుస్తోందని తెలిసి ఆమెను నిందిస్తుంది. ఆ గోపకాంత స్వయంగా తులసీదేవికి సమాంతర దివ్య మాయాంశ. ఆ గోపకాంతను ఇష్టపడతాడు శ్రీకృష్ణుడి స్నేహితుడు సుదాముడు. అతడే మనకి కుచేలుడు అనే పేరుతో కూడా తెలిసినవాడు. రాధాదేవి చేసిన అవమానానికి, హే రాధా, ఏ కృష్ణుడి కోసం ఇతర గోపకాంతలను దూరం పెట్టి నిందిస్తున్నావో అదే కృష్ణుడికి నువ్వు దూరం అవుతావు అని శపిస్తాడు. అప్పుడు రాధాదేవి, హే సుధామా, ఏ ప్రేమ మాయలో పడి నన్ను శపించావో అదే ప్రేమ పొందడానికి నీవు కూడా కృష్ణుడికి దూరమై మరో జన్మలో రాక్షసరాజుగా పుడతావని శపించింది. ఆ శాపం కారణంగా సుదాముడు ఇప్పుడు శంఖచూడుడు అనే రాక్షసుడిగా గోలోకం వదిలి భూమిపై జన్మించాడు. ఇతనికి జలంధరుడు అనే మరో పేరు ఉంది. ఇతను కూడా తులసి బదరికాశ్రమంలో తపస్సు చేసి కృష్ణ కవచాన్ని వరంగా పొందాడు. కానీ దాంతో అమరత్వం రాదని తెలిసి ఈ శంఖచూడుడు తనకు మరణం లేని ఆధిపత్యం కూడా ఉండే వరం ఇవ్వమని కోరాడు. అప్పుడు బ్రహ్మ, శంఖచూడా, నీకు మృత్యువు లేని వరం ఇవ్వలేను, కానీ నీకు అతిలోక సౌందర్యవతి, గుణ సంపన్నురాలు, పరిపక్వమైన తేజస్సుతో ఉండే తులసి అనే మహా తపస్వి అయిన కన్యతో వివాహం జరుగుతుంది. ఆవిడ పాతివ్రత్యం కాపాడుకున్నన్నాళ్ళు ఈ కృష్ణ కవచం నిన్ను మృత్యువు నుండి కాపాడుతుంది అని వరమిస్తాడు. అలా శంఖచూడుణ్ణి తులసిని కలిపాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ ఈ వరం ఇవ్వడం ఆలస్యం, తులసిని వివాహం చేసుకోవడమే ప్రథమ లక్ష్యం అనుకున్నాడు శంఖచూడుడు. కొన్ని రోజులు గడిచాయి. తులసి అడవిలో శంఖచూడుణ్ణి కలుసుకుని ఆ తెలివైన గంభీరమైన దానవుణ్ణి చూసి ఆకర్షితురాలైంది. శంఖచూడుడు తులసిని గంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆదర్శవంతమైన భార్యగా తన భర్తకి సేవలు చేసుకునేది తులసి. తులసితో కలిసి రాసక్రీడలను ఆస్వాదించి
దేవతలు కూడా అసూయపడేలా చేస్తాడు శంఖచూడుడు. మరోవైపు శంఖచూడుడి బలం పెరిగి తన రాజ్యాన్ని విస్తరించాడు. మొత్తం ప్రపంచాన్ని భయపెట్టాడు. ఆపై తన మన భేదం లేకుండా దానవులను దేవతలను హింసించి ఈ ఇంద్రలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని శక్తివంతమైన సైన్యంలో 3 కోట్ల ధనుర్ధారులు, 3 లక్షల అశ్వాలు, 5 లక్షల అగ్రశ్రేణి ఏనుగులు, త్రిశూలధారులు, లెక్కలేనన్ని రథాలు, ఉన్నత శిక్షణ పొందిన మహారథులు ఉన్నారు. శంఖచూడుడు మొత్తం విశ్వాన్ని జయించగలిగేంత శక్తి సంపన్నుడయ్యాడు. ఇక అతని దుర్మార్గాలు, క్రూరత్వం, హింసాత్మక చర్యలు మితిమీరగా దేవతలను ఓడించి శివుడిపైనే యుద్ధానికి బయలుదేరాడు. శివుడు కూడా కాళికాదేవితో దేవతలతో ఒక సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరాడు. దేవతల మరియు దానవుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ప్రపంచాన్నే కుదిపేసింది. దానవసేనను దేవత దళాలు నిర్దాక్షిణ్యంగా నాశనం చేశాయి. యుద్ధ భూమిలో రక్తం ఏరులై పారింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. సైనికులు, జంతువుల మృతదేహాలు యుద్ధభూమి మొత్తం నింపేశాయి. శంఖచూడునిపై కాళికాదేవి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. శివుడు పాశుపతాస్త్రం ప్రయోగించబోయి అతన్ని సంహరించాలంటే అతనికి కృష్ణ కవచం, తన భార్య పాతివ్రత్యం రక్షక కవచాలుగా ఉన్నాయని గ్రహించి శంఖచూడుడు వీళ్ళ అస్త్రాలకు లొంగడని తెలిసి విష్ణువుని కలగచేసుకోమనగా మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణు రూపాన్ని ధరించి వరం ఇమ్మంటూ శంఖచూడుణ్ణి అడిగాడు. దానవరాజు ఏది కోరుకున్నా ఇస్తానని ప్రౌఢ గర్వాలు ప్రదర్శించాడు. బ్రాహ్మణుడు కృష్ణ కవచాన్ని కోరాడు. మాటకు కట్టుబడి దానవరాజు కవచం ఇచ్చేశాడు. విష్ణువు అప్పుడు శంఖచూడ రూపాన్ని ధరించి అతను యుద్ధంలో శివుడితో పోటీ పడుతుండగా విశ్రాంతి తీసుకోవాలని తులసీదేవి గదిలోకి ప్రవేశించాడు. తులసి భర్తని చూసి తన్మయత్వంలో అతన్ని ఉల్లాసపరిచేందుకు అతని కోరిక తీర్చింది. తన పాతివ్రత్యం కోల్పోయిన క్షణం నిజమైన శంఖచూడుడు శివుడి పాశుపతాస్త్రాన్ని ఎదుర్కోలేక యుద్ధంలో మరణించాడు. అలా 2 షరతులు ఉల్లంఘించడంతో మహాదేవుడు దానవరాజు శంఖచూడుణ్ణి అంతమొందించాడు. కాని అప్పుడు మాయ తొలగి తులసికి తన భర్త రూపంలో ఉంది విష్ణువు అని అర్థమవుతుంది. తాను అంకితం చేసుకుంది మరొక పురుషునికి అని తెలిసి కుమిలిపోతుంది. తాను మోసపోయానని తెలిసి తన భర్త మరణించాడని గ్రహించి విష్ణువుతో, హే మహావిష్ణు, దొంగదారిలో మాయ చేసి నా భర్తని చంపుతావా? నన్ను మాయకి గురి చేస్తావా? ఇంత హృదయం దీని వాడవై ఉన్నందుకు నీవు ఓ రాతి ముక్కగా మారిపోతావు అని శపించింది. అప్పుడు మహావిష్ణువు, నన్ను భర్తగా పొందాలని నువ్వు చాలా కాలంగా తపస్సు చేస్తున్నావు. నీ భర్త శంఖచూడుడు నా స్నేహితుడు సుదాముడు. అతను శాపం తీరి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. ఆధ్యాత్మిక నివాసమైన గోలోకంలో శాప విముక్తుడై నాతోనే ఉంటాడు. నీవు కూడా నీ శరీరాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవితో ఐక్యమై నాతో పాటు వైకుంఠానికి రావచ్చు. అయితే నీవు విడిచిపెట్టిన నీ శరీరం గండకి అనే పవిత్ర నది అవుతుంది. నీ తల నీలాలు తులసి అని పిలువబడే మొక్కలవుతాయి. దాని ఆకులు 3 లోకాలలోనూ పవిత్రమైనవిగా కీర్తించబడతాయి. నీ శాపాన్ని స్వీకరించి నేను ఇక్కడ గండకీ నది సమీపంలో రాతినై శాలిగ్రామ రూపంలో విష్ణువు అనే పేరుతో భక్తులని అనుగ్రహిస్తాను. ప్రతి ఏటా కార్తీక మాసంలో శాలిగ్రామ విష్ణువుకి తులసికి వివాహం జరుగుతుంది అని చెప్పాడని దేవీ భాగవతంలోని 9వ స్కందంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ గండకీ నది నేపాల్లో ఉంది. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ శాలిగ్రామ విష్ణువుకి తులసికి వివాహం జరుగుతుంది.
మనం విష్ణుమూర్తిని ధాత్రి వృక్షంగా భావించి కార్తీక ద్వాదశి నాడు తులసి దగ్గర ధాత్రి అంటే ఉసిరి మొక్కను నాటి మహావిష్ణువుతో తులసి వివాహం జరిపించి దీపాలు వెలిగించుకుంటాం. శాలిగ్రామ శిలలు విష్ణువు ప్రతిమలుగా పూజలు అందుకుంటున్నాయి. చారిత్రాత్మకంగా ఆరాధనలో శాలిగ్రామ శిలల ఉపయోగాన్ని ఆదిశంకరుని రచనల ద్వారా గుర్తించవచ్చు. ప్రత్యేకించి తైత్తరీయ ఉపనిషత్తులోని 1.6.1 శ్లోకానికి ఆయన చేసిన వ్యాఖ్యానంలో, బ్రహ్మసూత్రాల్లోని 1.3.14 శ్లోకానికి ఆయన వ్యాఖ్యానంలో విష్ణువి ఆరాధనలో శాలిగ్రామ శిలను ఉపయోగించడం సుప్రసిద్ధ హిందూ ఆచారం అని శంకరాచార్య సూచించారు. శాలిగ్రామంలోని నరసింహుని విగ్రహం పూర్తిగా శాలిగ్రామ శిలతో నిర్మితమైందని, స్వయంభూగా వెలిసిందని చెప్తారు. ఈ ఆలయం ఆదిశంకరుల పుట్టుకకు పూర్వం నిర్మించబడినందున ఇది శాలిగ్రామంలో తొలి ప్రస్తావనగా కనిపిస్తుంది. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం, గద్వాల్ ప్రాంతంలోని బద్రీనాథ్ ఆలయంలోని విష్ణువు, ఉడిపిలోని కృష్ణమఠంలోని కృష్ణుడు, బృందావనంలోని రాధారామన్ దేవాలయంలో కూడా మూర్తులని శాలిగ్రామ శిలలతో తయారు చేశారని తెలుస్తోంది. మూర్తులలా కాకుండా శాలిగ్రామ శిలలను దేవాలయాలతో పాటు ఇంట్లో కూడా పూజించవచ్చు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకువెళ్ళవచ్చు. దానిలోని చక్రం విరిగిపోకుండా, పగుళ్ళు లేకుండా ఉన్నంత వరకు పూజించవచ్చు. 5, 10, 16 నుండి 18 వరకు ఉండే సాంప్రదాయ ఉపచారాలు కాకుండా శాలిగ్రామ శిలా పూజకు కేవలం తులసి ఆకులు మరియు దక్షిణావర్తి శంఖం నుండి పోసిన నీరు మాత్రమే సరిపోతాయి. వస్త్రాలు, ఆభరణాల ఉపచారాలు లేవు. అందువల్ల శాలిగ్రామ శిలారాధన చేస్తే కష్టాలు పోతాయి అని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో వారు 108 శాలిగ్రామ శిలలతో చేసిన మాలలతో విష్ణువు విగ్రహాలను అలంకరిస్తారు. బెంగాలీ హిందువులు స్వస్త్యాయన అని పిలిచే వేడుకలో 108 లేదా 1008 తులసి ఆకులను గంధపు చెక్కతో అభిషేకిస్తారు. వ్యాధులు, సమస్యల నుండి విముక్తి పొందే లక్ష్యంతో శాలిగ్రామ శిలను కొలుస్తారు. నేపాల్లోని పర్బత్, గుల్మి మరియు శ్యాంగ్జా జిల్లాల జంక్షన్ల మధ్య ఉన్న సెటిబెని వద్ద కాళిగండకి నది ఒడ్డున అతిపెద్ద శాలిగ్రామ శిల ఉందని ప్రతీతి. ఇందాక అనుకుంటున్నట్టుగా గండకి నది ఉన్నది ఇక్కడే. ఒక్కసారి శాలిగ్రామ శిలలో విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా లభించే పుణ్యం 1000 రాజసూయ యజ్ఞాలు నిర్వహించిన పుణ్యంతో సమానమట. తీర్థయాత్రలు చేయలేని వ్యక్తి, నిరుపేదలకు, బ్రాహ్మణులకు దానం చేయలేని వారు, యజ్ఞాలు నిర్వహించలేని వారు శాలగ్రామ శిలలో విష్ణువుని ఆరాధించడం ద్వారా ముక్తి పొందుతారు. అలాగే తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. మొక్కలలో ఎంతో పవిత్రంగా భావించే మొక్క ఇది. త్యాగరాజస్వామి ఓ కృతిలో భామా మరు వంపు మొలక, భక్తియను పంజరపు చిలుక, రామా నీ సమానం ఎవరు అన్నాడు. అంటే భక్తి పంజరంలో చిలుక పలుకు పలికే నీ భార్య తులసి మొలక. అలాంటి ఆవిడ నీతో ఉండగా నువ్వు ఎంతో గొప్పవాడివి, నీకు సరిసమానం ఎవరు అని సీతాదేవిని తులసితో పోల్చాడు. ఇక శ్రీకృష్ణుడి తులాభారంలో ఒక్క తులసి ఆకుకి తులతూగాడు కృష్ణుడు. ఆ పేరుతో వచ్చిన సినిమాలో ఈ పాట మీరు వినే ఉంటారు. కరుణించవే తులసిమాత, దీవించవే దేవి మనసారా, నిన్నే కోరి పూజించిన సతికి కలుగు కాదే సౌభాగ్యములన్నీ, పాలించవే తులసిమాత. పద్మపురాణంలోని పాతాళకాండలో శివుడు నారదుడితో తులసి విశిష్టత గురించి చెప్పాడట. ఓ ప్రియమైన నారదముని, తులసీదేవి అద్భుతమైన మహిమలను మీకు తెలియజేస్తాను. తులసీదేవి మహిమలను విన్న వ్యక్తికి అనేక జన్మల కర్మల నుండి విముక్తి లభిస్తుంది. శ్రీ రాధాకృష్ణుల పాదపద్మాలను త్వరగా చేరుకోగలరు. శ్రీకృష్ణునికి
తులసి చెక్కతో చేసిన ధూపాన్ని అర్పించినవాడు 100 అగ్నియాగాలు చేసిన 100 గోవులను దానమించిన ఫలితం పొందుతాడు. తులసి చెక్కతో కూడిన నిప్పులో శ్రీకృష్ణునికి నైవేద్యాన్ని వండినవాడు శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టే ప్రతి గింజకు మీరు పర్వతం అంత పెద్ద ధాన్యాన్ని దానం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. భక్తితో శ్రీకృష్ణుని దేహానికి తులసి చెక్కను పూజించినవాడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణునికి దగ్గరగా జీవిస్తాడు. తులసీదేవి మూలంలోని మట్టిని తన శరీరంపై పూసుకుని శ్రీకృష్ణుని పూజించిన వ్యక్తి ప్రతిరోజు 100 రోజుల పూజల ఫలితాన్ని పొందుతాడు. శ్రీకృష్ణునికి తులసి మంజరిని సమర్పించిన వ్యక్తి అన్ని రకాల పుష్పాలను సమర్పించిన ఫలితం పొందుతాడు. తులసి మొక్క ఉన్న ఇల్లు, తులసికి సమీపంలో ఉన్నవాడికి పూర్వజన్మ పాపాలు తొలగుతాయి. తులసీదేవి ఉన్న ఇంట్లో, పట్టణంలో లేదా అడవిలో శ్రీకృష్ణుడు సంతోషంగా ఉంటాడు. తులసీదేవి ఉండి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న ఇల్లు ఎప్పుడూ చెడు సంకటంలో పడదు. పైగా తులసీదేవి ఉనికి కారణంగా ఆ స్థలం అన్ని పవిత్ర స్థలాల కంటే పవిత్రంగా మారుతుంది. తులసీదేవి వాసనను తాకిన గాలి ప్రతి ఒక్కరిని శుద్ధి చేస్తుంది. తులసీదేవిని నిత్యం పూజించిన ఇంట్లో శ్రీకృష్ణుడితో పాటు దేవతలందరూ ఎల్లప్పుడూ ఉంటారు. తులసీదేవి నీడ ఎక్కడ పడితే అక్కడ శుద్ధి చేయబడి అన్ని యాగాలకు ఉత్తమమైన ప్రదేశం అవుతుంది. ఆ విధంగా తులసి మొక్క ఆకులు, పూలు, పళ్ళు, వేరు, కొమ్మలు, దాని చుట్టూ ఉన్న నేల కూడా పవిత్రమైనదిగా భావిస్తాం. తులసిమాల వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. దేహాలను దహనం చేస్తే మహాపాపాలను కూడా తీసే శక్తి తులసికి ఉంది. గంగాజలంతో కలిసిపోవడం వల్ల జలాలన్నీ స్వచ్ఛమైనట్టే. ఒక చిన్న తులసి కొమ్మను చేర్చడం వలన కట్టెలన్నీ స్వచ్ఛంగా తయారవుతాయి. తులసి కొమ్మలతోనే ఒకరి మృతదేహాన్ని దహనం చేస్తే 1,000,000 కల్ప సంవత్సరాల పాపాలు కొట్టుకుపోతాయి. యమదూతలు అలాంటి దేహాలకు దూరంగా ఉండి ఆత్మని విష్ణు సేవకులు ఆహ్వానిస్తారు. తులసి దగ్గర విష్ణుమూర్తిని తలుచుకుని దీపం పెడితే అది విష్ణుమూర్తికి కొన్ని లక్షల దీపాలు వెలిగించిన ఫలితంతో సమానం. తులసి ఆకులను ముద్దగా చేసి శరీరానికి పూసి ఒకరోజు విష్ణుమూర్తిని ఆరాధిస్తే 100 సాధారణ పూజలు, 100 గోదానాల ఫలితం ఉంటుందని పద్మపురాణంలో 24వ అధ్యాయంలో ఉంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధే సర్వదేవత యథాగ్రే సర్వవేదశ్చ తులసీత్వం నామం మధ్యం అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి వనాన్ని భక్తిగా పూజిద్దాం. చూసారా, తులసి వివాహం వెనక ఎంత మహత్తరమైన కథ దాగి ఉందో. అందుకే కోటలో తులసమ్మ కొలువున్న తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు అన్నారు. ఇక్కడతో తులసీదేవి కథను ముగించి మరిన్ని విశేషమైన కథలతో మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.